హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు ఆలు పరాటా చేస్తున్నా. దానికోసం ముందుగా ఆలుగడ్డలు ఉడకబెట్టుకొని వాటి పొట్టు తీసేసి ఒక గిన్నెలో వేసుకొని వాటిని మెత్తగా చేసుకున్నా. తర్వాత ఒక మిక్సీ జాడి తీసుకొని దాంట్లో కొన్ని మిర్చి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం ధనియాల పొడి, ఉప్పు వేసుకొని దాన్ని మిక్సీ వేసి ఒక పేస్ట్ లాగా చేసుకొని స్మాష్ చేసుకున్న ఆలులో కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ పోసి దానిలో జీలకర్ర, ఆవాలు, పసుపు వేసి మనం పక్కన పెట్టుకున్న ఆలుని అందులో వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని దాన్ని పక్కన ఉంచుకోవాలి. తర్వాత పిండి తీసుకోవాలి. పిండిలో నూనె, సాల్ట్ వేసి మంచిగా చాలాసేపు మెత్తగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక చిన్న ముద్ద తీసుకొని దాన్ని రౌండ్గా చేసి కొంచెం వెలుపుగా చేసిన తర్వాత దాన్ని చిన్న గుంటలాగా చేసుకొని దానిలో ఆలు ఫ్రైని దాన్ని పెట్టుకోవాలి. పెట్టుకొని ఎంత కావాలో అంతే పెట్టుకోవాలి. పెట్టుకొని దాన్ని క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకొని మెల్లిగా దాన్ని రౌండ్గా చేసుకొని మంచిగా ఆయిల్ వేస్తూ లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. అలానే మిగతావన్నీ కూడా చేయాలి. దాని లోపల ఆలు కర్రీ పెట్టి కర్రీ బయటికి రాకుండా మెల్లిగా క్లోజ్ చేసుకొని రౌండ్గా చేసేసి అది అతుక్కుపోకుండా పిండి వేస్తూ రౌండ్గా చేసుకోవాలి. అన్ని సైడ్స్ ఈక్వల్గా వచ్చేలా చూసుకుంటూ దాన్ని మెల్లగా రొటేట్ చేస్తూ అన్ని దిక్కుల లోపల ఆలు ఈక్వల్గా అయ్యేలా చేసుకోవాలి. అది పూర్తయిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ వేస్తూ మెల్లిగా కాల్చుకోవాలి. దీనిలోకి స్పెషల్గా వేరే ఏ కర్రీ అవసరం లేదండి, అట్లానే తినేసేయచ్చు. బాగుంటాయి. అంతే, ఆలు పరాటా రెడీ. థ్యాంక్ యూ.